ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ ఫరాన్ అఖ్తర్ గారి మీదున్న ఆరోపణ ఆయన పొరపాట్ల వల్ల అస్సలు నేర్చుకోలేదు. ఫరాన్, మనం లక్ష్ సినిమా గురించి మాట్లాడుకుందాం. మీరు చాలా కష్టపడ్డారు, ఎన్నో నెలలుగా లడాఖ్లోనే ఉండిపోయారు. అమితాబ్ బచ్చన్ గారు టైం కూడా వేస్ట్ చేశారు, కానీ ఆ సినిమా ఆడలేదు. అది ఏంటంటే మేము ఏమనుకున్నామంటే ఈ సినిమా బాక్సాఫీస్లో ఎలా కలెక్షన్ తీసుకోవాలంటే అలా బిజినెస్ అవ్వలేదని చెప్పాలి. అప్పుడు రజిత్ సార్, నేను ఏం చెప్పాలో తెలియడం లేదు, నాకు హృదయం విరిగినట్టుగా ఉంది. అంటే చిన్నప్పటి నుంచి మనకి చెప్తూ ఉండేవారు, నిజాయితీగా కష్టపడి ఎదగాలి, మన కష్టపడి పనిచేస్తే దాని ఫలితం ఎప్పుడూ బానే ఉంటుంది అని. నేను ఏమంటున్నానంటే మనకి అలాంటి ఒక విషయం ఎప్పుడూ జరగలేదనే. అయినప్పటికీ ఇది ఎప్పుడూ ప్రపంచం అవడం వల్ల మనం మననే కొంచెం సరిదిద్దుతూ వెళ్తూ ఉండాలి, ముందుకు సాగాలి. సో అలా జరిగిందనమాట. కానీ ఇది నా మనసులో చాలా ఏళ్ళగా ఉంది. ఆ ఫిలిం షూటింగ్ మేము చేసింది ఐఎంఐలో 2003లో. 2004లో సినిమా రిలీజ్ అయింది. 2017లో నేను డెహ్రాడూన్కి వెళ్ళాను. అక్కడ నా మ్యూజిక్ కాన్సర్ట్ ఒకటి జరిగింది. ఆ తర్వాత నేను ఇంచుమించుగా 17 సంవత్సరాల గ్యాప్లో డెహ్రాడూన్కి మళ్ళీ వెళ్తున్నాను. అప్పుడు నేను ఐఎంఐకి కాంటాక్ట్ చేస్తూ చెప్తూ ఉన్నాను, నేను డెహ్రాడూన్కి వస్తున్నాను, నేను ఐఎంఐని విజిట్ చేయాలనుకుంటున్నాను. అక్కడ నేను షూటింగ్ ఆల్రెడీ చేశాను, అక్కడ ఉన్న మనుషులు నేను చూడాలని చెప్పాను, మళ్ళీ ఆ లొకేషన్ చూడాలని చెప్పాను. అప్పుడు వాళ్ళు మమ్మల్ని చాలా ప్రేమతో ఆహ్వానించారు. మాకు ఆ చోటు మొత్తం తిరిగి చూపించారు. ఇంకా ఒక కొత్త మెస్ ఏర్పడింది, విక్రమ్ బద్రా మెస్. మమ్మల్ని అక్కడ పిలిచారు. ఇంకా అక్కడ ఉన్న క్యాడెట్స్ అందరూ ఒకటిగా చేరారు. అక్కడ 400 నుంచి 500 మంది ఉంటారు. ఇంకా వాళ్ళు మమ్మల్ని అడిగారు, ఏదైనా 2 మాటలు మాట్లాడొచ్చు కదా అని. అప్పుడు నేను వాళ్ళతో చెప్పాను, నేను చేసిన లక్షయ్ మూవీ ఇక్కడే. ఎందుకోసం చేశానంటే ఎందుకంటే మా నాన్న అతను 2000 లేక 2001లో కార్గిల్కి వెళ్లారు. ఇంకా అక్కడ ఫాలింగ్ సోల్జర్ కార్గిల్ మెమోరియల్లో అక్కడ బొకేని పెట్టి మర్యాద చెందించారు. తర్వాత అక్కడ మేము ఒక హై ర్యాంక్ ఆఫీసర్ని కలిశాం. అతను మా నాన్న దగ్గర ఏం చెప్పారంటే, మీరు చూస్తున్నారు కదా అమిత్ సార్, ప్రపంచమంతా సొసైటీలో ప్రజలు ఇండియన్ ఆర్మీని ఎక్కువ పొగుడుతున్నారు. మేము అసాధ్యమైన ఒక విషయాన్ని సాధించామని ప్రజలు చెప్తున్నారు. అంటే సోల్జర్స్ ఆర్ ఫైటింగ్ ఇన్ అప్ హిల్ విచ్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. అయినప్పటికీ మిషన్ని నెరవేరించాలని. కాని ఈ పొగడదల తర్వాత కూడా ఆఫీసర్స్ లెక్కలేమో, యంగ్స్టర్స్లో ఆఫీసర్స్ లెక్కలు చూశారంటే అది ఏలేలగా తగ్గుతూనే వస్తుంది. అంటే ప్రజలకి కెరీర్ ఆప్షన్ కొంచెం తగ్గుతూనే ఉంటుంది. అప్పుడు మా నాన్నగారు ఏం చెప్పారంటే, కుర్రాల్ని అమ్మాయిల్ని ఇన్స్పైర్ చేయడం కోసం ఒక సినిమాకి కథ రాయబోతున్నానని. అప్పుడు అతను లక్షయ్ కథ రాశారు. ఆ సినిమా కథ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. స్క్రిప్ట్ రాసిన తర్వాత ఆ స్క్రిప్ట్ని చదివాను. తర్వాత సినిమా తీశాను. ఆ తర్వాత మీరు చెప్పినట్టు బాక్సాఫీస్లో ఏం జరగాలో అది జరిగింది. నేనక్కడ ఉన్నప్పుడు ఈ కథని చెప్పాను. అప్పుడు అక్కడ మేజర్ సార్ ఉన్నారు. అప్పుడు అతను మైక్ని చేతిలోకి తీసుకొని, స్వరణ్ సార్ మీకు ఒకటి చూపించాలనుకుంటున్నానన్నారు. తర్వాత ఒక క్యాడెట్ని పిలిచి మాట్లాడారు. అంటే నాకొక విషయం చెప్పండి, మీలో ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఎవరెవరంతా ఒక లిస్ట్ తీసుకొన్నారు. లక్షయ్ సినిమా చూసిన తర్వాత ఎవరెవరంతా ఇక్కడికొచ్చారని అడిగారు. తర్వాత ఇంచుమించుగా 60% ప్రజలు చేతులెత్తారు, మేము లక్షయ్ చూసుకునే ఇక్కడికొచ్చాము. సో ఆ క్షణంలో, ఆ నిమిషంలో నాకేమనిపించిందంటే, ఏ విషయంలో అయితే నేను ఫెయిల్ అవుతాననుకున్నానో యాక్చువల్గా అది ఫెయిల్ అవ్వలేదు. తర్వాత దీన్ని కూడా నేను గుర్తించాను. అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉండడం వల్ల మేమందరూ కలిసే ఉంటామని. ముంబైలో ఉన్నాం. సో వాళ్ళు మాట్లాడే మాటలంతా బాక్సాఫీస్ గురించే ఉంటుంది, బిజినెస్ గురించే ఉంటుంది. సో ఒక్కోసారి మేము దీన్ని మర్చిపోతూ ఉంటాం. ఈ సినిమా తాలూకా ఎఫెక్ట్ అనేది ఒకటి ఉందే, అది ఈ సొసైటీలో తిరుగుతూ ఉంటుందని. అది ఎలాగా, ఎంత డీప్గా దాన్ని ప్రతిసారి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటుంది. సో ఇది నాకు ఒక రిమైండర్ అనేసే నేను చెప్తూ ఉంటాను. తర్వాత నేను ఇకపై నేను ఏ పని చేసినప్పటికీ ఇందులో మాత్రం నేను ఇరుక్కోకూడదనుకుంటాను. ఈ వీకెండ్ కలెక్షన్ ఏంటి, నేను బాగా పనిచేయాలి, నా స్క్రిప్ట్ గురించి నేనే నిర్ణయం తీసుకోవాలి. దీనికని ఆడియన్స్ ఉన్నారు. ఈరోజు కాకపోతే రేపు గాని ఎల్లుండి గాని వచ్చేస్తారు. చూడండి, నార్మలీ ఫిలిం ఇండస్ట్రీలో ఇలాగే అనుకుంటూ ఉంటారు, కమర్షియల్గా సక్సెస్ అవ్వలేదు, డబ్బులు సంపాదించలేదంటే అలాంటప్పుడు అలాంటి సినిమాల్లో మనం చేయి పెట్టకూడదని అంటూ ఉంటారు. కానీ మీరు మళ్లీ లడాఖ్కి వెళ్ళిపోయారు. మీరు మళ్లీ వార్న్ బేస్ చేసుకుని ఒక సినిమా తీశారు. మళ్లీ మీరు అదే పని చేశారు. యాక్చువల్లీ నాకు లడాక్ అంటే ఇష్టం.
నిజం చెప్పాలంటే నేను లక్ష్య కోసమే లడాక్ వెళ్ళాను. ఆ తర్వాత నేను లడాక్ వెళ్ళింది బాగ్ మిల్కా బాగ్ కోసమే. తర్వాత ఇప్పుడు 120 బహదూర్. ఇంకా ఈ కథలు ఎలాంటిదంటే దీని గురించి మేము ఎప్పుడూ ఆలోచించము. ఒకవేళ ఈ షూట్ని చంద్రుడిలో తీయాలంటే మేము నిజంగా వెళ్ళిపోతాం అక్కడికి. నేను చెప్పేది నిజం. ఎందుకంటే ప్రజలు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే చాలా ధైర్యవంతులు. అంటే వాళ్ళు దేన్ని సాధించి గెలిచారు, వాళ్ళు ఎలాగంత పోరాడారు, వాళ్ళు ధైర్యమేంటి, వాళ్ళు మమ్మల్ని ఒక ఆర్టిస్ట్లా క్యారీ చేశారు. అది 1962లో జరిగి ఉండొచ్చు, కానీ దాని ఫీలింగ్, ప్యాషన్, ఎనర్జీ, ఆ స్క్రిప్ట్, కథ వినేటప్పుడు అది మనలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందువల్ల మనకేమనిపిస్తుందంటే ఎక్కడికి వెళ్ళినప్పటికీ, అంటే -10లో షూట్ చేయాలన్నప్పటికీ నాకు నో ప్రాబ్లం. అదేంటంటే పొద్దున్నే నేను లెగాలనుకున్నప్పటికీ 2-3 గంటలకి లొకేషన్కి వెళ్ళాలన్నా సరే ఏ ఇబ్బంది లేదు. మేము దాని గురించి అంత ఆలోచించము. సో నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఈ సినిమా తీసినందుకు. ఈ కథ చాలా ఏళ్ళకి ముందుగానే తీసి ఉండాలి, కానీ ఈ సినిమాని నేను ఈ సమయంలో తీశాను. నేను గర్వపడుతున్నాను. 7 సంవత్సరాల క్రితం హకీకత్ అనే ఒక సినిమా తీశారు. అవును. అది కూడా ఇదే సినరీ లెవెల్లో ఉంది, కానీ వాళ్ళేమీ స్పెసిఫై చేయలేదు. అవును, అప్పుడు స్పెసిఫై చేయలేదు. కానీ దాని ఇన్స్పిరేషన్ మీరు చూసారంటే అది నాకు తెలిసి అది 94 95 అనుకుంటా. అప్పుడే రిలీజ్ అయి ఉంటుంది. అప్పుడు ఇండియా చైనా వార్ జరుగుతూ ఉండేది. అంటే ఆ వార్ జరిగేటప్పుడు మనం గెలవలేకపోయాం. ఆ సమయంలో మీరు మారల్ని చూసారంటే మనం మారల్లో డౌన్ అయిపోయి ఉన్నాం. సో అతను ఏం చెప్పారంటే మనం ఇలాంటి ఒక సినిమా తీద్దాం. ఈ పాట అందులో ఉండేది, మేరే వతన్ కే లోగో జరా ఆకో మే బర్లో పానీ. ఇది మన దేశానికే ఒక షౌరవ్ లాంటిది. మన దేశాన్ని లిఫ్ట్ చేయడం కోసం తీసాం ఈ పాట. ఇంక సినిమా తీసుకున్నాం. చెప్పాలంటే చాలా మంచి సినిమాయే. మరి మీరెందుకు తీశారు? సార్ అది నిజంగానే మంచి సినిమా. అది ఒక డిఫరెంట్ పీరియడ్లోనే తీశారని లేదు చెప్పాలి. లేదు, నేనెందుకు చెప్పండి. అడుగుతున్నానంటే ఆపరేషన్ సింధూర్ గురించి తీసుండొచ్చు, మనం అందులో గెలిచాం. కానీ 62 వార్లో మనం ఓడిపోయాం. దాన్ని బేస్ చేసుకుని ఎందుకని సినిమా? కానీ సార్ 62 వార్లో చెప్పాలంటే మన అతిపెద్ద విజయం ఈ బ్యాటిలే. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఇలాంటి ఓ పరిస్థితిలో కూడా, అంటే అది ఆ సమయంలో ఇండియా అన్నిట్లోనూ ఓడిపోతున్నప్పటికీ అలాంటి ఒక చోటు ఉండేది. ఆ చోట్లో మనం వాళ్ళని ఓడించలేకపోయాం. అక్కడ ఓ పోస్ట్ ఉండేది, అది వాళ్ళు కోల్పోలేదు. అందులో మనకి దేశం గురించి ఒక ఆలోచన వచ్చేది. లైఫ్లో విషయాలు ఈ వార్ గురించి మాత్రమే కాదు, మన జీవితం కూడా అందులో కలిసుందని. మీ లైఫ్లో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ లైఫ్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అందులో మీరు బోల్డ్ సార్లు ఓడిపోయి ఉంటారు. కానీ ఒకసారి మీరు శేతాన్ సింగ్ లాగా, ఇంకా 120 జవాన్ లాగా మీ లోపల ధైర్యం మాత్రం ఉండుంటే, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనప్పటికీ కూడా మీరు అందరూ ఒకటిగా కలిసి వాళ్లతో పోరాడి మీరు గెలవగలరు. అది ఒక ఇన్స్పిరేషన్ సార్. అవును, కానీ మీ ప్రమోషన్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మన 120 మా వీరులు దాదాపు 3000 చైనీస్ వాళ్ళని ఓడించారు. నిజమే. దీన్ని ప్రజలు అసలు ఎలా నమ్ముతారు? సార్ ఇదే యాక్చువల్లీ మా నాన్నగారు చెప్తూ ఉంటారు. ఇది ఈ ట్రూత్లో, నిజంలోనూ ఇంకా ఫిక్షన్లోనూ, ఫ్రిక్షన్లో చూసారంటే మీరు జస్టిఫై చేసే తీరాలి. ఒకవేళ నేను కథ రాసినా నేనేమంటానంటే ఇక్కడ్నుంచి మనిషి దూకాడని, ఓ కుర్రాడు 15 అంతస్తులో డాబాపై నుంచి దూకాడని, కింద పడినప్పుడు వాడికి ఒక చిన్న స్క్రాచే, దాన్ని వాడు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. సినిమాలు చూస్తే అందరూ ఏమంటారు, ఒక వ్యక్తి 15 అంతస్తులో డాబాపై నుంచి దూకి వాడికి ఏం కాకపోతే. కానీ ఈ వార్తని మాత్రం మీరు న్యూస్ పేపర్లో విన్నారంటే, ఒకడు 15 అంతస్తుల డాబా నుంచి కింద దూకి వాడికి ఏం కాలేదు అన్నప్పుడు మీరు నమ్ముతారు. ట్రూత్ allows you to do thing, reflection does not allow. సో ఈ కథలో జరిగింది అది ఏదైతే నిజంగా ఉందో అది మీరు నమ్మలేరు. ఇది రైటర్ వల్ల రాయడం కుదరదు. వీళ్ళు ఏం చేశారని, వాళ్ళు ఎలా గెలిచారు, వాళ్ళు ఎలా మిగతా సోల్జర్స్కి, మిగతా ఆర్మ్ ఫోర్సెస్కి, ఇంకా మన సొసైటీకి ఎలా తెలిసింది, ఎలా తెలియవచ్చిందనేసి ఈ విషయాలన్నీ చాలా అద్భుతమైనది. ఇంకా నేను ఈ జాయ్ ఆఫ్ డిస్కవరీని ఆడియన్స్ కోసం ఇవ్వబోతున్నాను. వాళ్ళు సినిమా చూసారంటే ఏం జరుగుంటుందో వాళ్ళు ఊహించగలరని. మీరు చెప్పింది నిజమే, నమ్మడం కొంచెం కష్టమే. ఒక సినిమాలో ఇలా చూపిస్తే ఒక ప్లేన్ క్రాష్ అయింది, అందులో ఉన్న 262 మందిలో ఒకళ్ళు మాత్రమే ప్రాణాలతో అవును వచ్చారు. నిజమే. ఇప్పుడు రీసెంట్ గా జరిగింది. ఒకవేళ దీన్ని సినిమాలో చూపించాలంటే ఇది ఎలా జరిగిందని అడుగుతారు. కానీ జరుగుతుంది. రియల్ లైఫ్లో చూసారంటే చాలా విషయాలు జరుగుతాయి, కానీ అది లాజికల్గా ఉండదు. సో 1962లో ఇలాంటిదే ఒకటి జరిగింది. కానీ ఈ సినిమాల గురించి కొన్ని కాంట్రవర్సీస్ కూడా వచ్చాయి.
యాదవ్ మహాసభ ప్రజలు ఏమంటున్నారంటే మీరు అహీ రెజిమెంట్ని సరిగా చూపించలేదు. మీ ఫోకస్ అంతా పూర్తిగా మేజర్ శైతాన్ సింగ్ గారి మీదే ఉండింది. ఒకవేళ నేను మేజర్ సైతాన్ సింగ్ బాటీ మీద అలాగే ఫోకస్ చేసి నేను సినిమా తీసుంటే నేను టైటిల్ సైతాన్ సింగ్ అనిసే పెట్టుంటాను. అది నాకు చాలా ఈజీ అయిన ఒక పని. ఇందులో కాంట్రవర్సీ ఉంటుండదు. ఊరికే సైతాన్ సింగ్ ఫిల్మ్నే వాళ్ళు చేశారు అని. కానీ ఈ సినిమా ఫుల్ కంపెనీ గురించి. దానికి మేము పెట్టిన పేరు 110 బౌదూర్. ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా ఇందులో ఒక చోటు ఉంది ఆ బ్యాటిల్లో గెలిచినందువల్ల. ఖచ్చితంగా వాళ్ళకి కూడా దాంట్లో ఈక్వల్ రైట్స్ ఉంది. ఇంకా ఈ మధ్యలో వచ్చిన ఒక ట్రైలర్ ఇప్పుడే వచ్చింది. అందులో ఒక క్యారెక్టర్ ఏమంటాదంటే, మేము అహిర్ ప్రేమగా అడిగితే ప్రాణాన్నే ఇస్తాం, కానీ దేశానికి వచ్చేస్తే ఒకరిని కాదు 100 మంది ప్రాణాన్నైనా తీస్తాం. అలాంటి ఒక డైలాగ్. సో ఒక కుర్రాడున్నాడు. అంటే వాడు నన్ను చాలా కాలంగా ట్రోల్ చేస్తూ వచ్చాడు. వాడేమన్నాడంటే, మీరు హీరో గురించి ఏం చెప్పలేదు, హీరో గురించి మాత్రం ఎందుకు మీరు పేరెత్తట్లేదని. నిన్న వాడి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది ట్రైలర్ తర్వాత. వాడు, ఫరాన్ సార్ మీరు మాత్రం ఈ ట్రైలర్లో డైలాగ్ని వేసుంటే అనవసరంగా ప్రొటెస్ట్ జరిగి ఉండదు కదా అన్నాడు. ఇప్పుడు నేను మీతో ఒక మంచి విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే మన జడ్జ్ రిటైర్డ్ మేజర్ జనరల్ సంజయ్ సూరి గారు. ఈయన కుమావూ రెజిమెంట్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, మీరు ఈ సినిమా గురించి, ఈ సినిమా ఫీల్డ్ గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. మీరిప్పుడు మాట్లాడేటప్పుడు నాకు ఒళ్లంతా అయోమయంగా అవుతుంది. నేను కమిషనర్ అయిన తర్వాత సెంటర్కు వెళ్ళాను. అప్పుడు మేజర్ సైతాన్ సింగ్, అతని కథ, అతని బ్యాటల్ కథ, అక్కడ అతని రేడియో సెట్ ఉండేది, హెల్మెట్ ఉంది, అంతేకాకుండా డైరీ ఉంది. అదంతా చూసేటప్పుడు మా అందరికీ చాలా మోటివేషన్గా ఉండేది. తర్వాత మీరీరోజు తీసిన సినిమా నిజంగా నా కంపెనీలో, నా బటాలియన్లో 50% వెళ్ళింది. తర్వాత నేను కూడా వెళ్ళాను. ఆ చోటుకు వెళ్ళేటప్పుడు అక్కడేం దొరుకుతుందో అదే మేమందరూ తింటాం. తర్వాత అందరూ కలిసి చోలా రొట్టి కూడా తినేవాళ్ళు. అది చాలా విచిత్రమైన కథ, చాలా అద్భుతమైన కథ. చూసారంటే తన కుటుంబాన్ని కూడా మర్చిపోయి, రాజ్యం, అతని కల్చర్, అతని పూర్వీకుల గురించి ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఇప్పుడుండే కాలానికి ఇటువంటి సినిమా అవసరం. థ్యాంక్ యూ సార్. చూసారా, మేజర్ గారి దగ్గర నుంచి మీకు ఎంత పెద్ద సర్టిఫికెట్ వచ్చింది. దీనికన్నా ఇంకేం కావాలి? లేదు, ఇప్పుడు నాకు కొంచెం రిలాక్స్ గానే అనిపిస్తుంది. అతను రూలింగ్ బాగుంది. పబ్లిక్ నుంచి ఎవరైనా ప్రశ్న అడగచ్చు? 20 సంవత్సరాలకు ముందు లక్ష్య అనే ఒక మూవీ వచ్చింది కదా, ఆ షూటింగ్ ని మీరు లడఖ్లోనే కదా చేశారు. తర్వాత ఇంకో మూవీ వస్తుంది 120 బహాదూర్. ఇప్పుడు ఆ షూటింగ్ కూడా లడాఖ్లోనే జరుగుతుంది. నేనేం అడగాలనుకుంటున్నానంటే, అప్పటికి ఇప్పటికీ లడాఖ్లో ఏమైనా డిఫరెంట్ ఉందా? అవును, చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా డిఫరెన్స్ ఉంది. మేము లడాఖ్కి లక్ష్య షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏ ఒక్క మొబైల్లోనూ కూడా సిగ్నల్ అనేది ఉండదు. మేమందరం షూటింగ్ తర్వాత ఒక లైన్లో నించోవాలి. హోటల్ బయటన ఒక పీసీఓ ఉండేది. అక్కడి నుంచే మేము ఇంటికి కాల్ చేయాలి. బచ్చన్ సార్ దగ్గర మాత్రమే శాటిలైట్ ఫోన్ ఒకటి ఉండేది. అతను మాట్లాడతారు. కానీ అక్కడ చూసారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయింది. ఇప్పుడు అక్కడ ఉన్న రోడ్స్, కనెక్టివిటీ చాలా బాగా డెవలప్ అయింది. ఒకే ఒక విషయం మాత్రం, అది అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే సేమ్ టు సేమ్ గానే ఉంది. అది లడాక్ ప్రజల తాలూకా హాస్పిటాలిటీ, అది సేమ్ గానే ఉంది. అది చెప్పే తీరాలి. బాగ్ మిల్కా బాగ్ సినిమా గురించి మీరు చెప్పారు. అందులో మేజర్ షూటింగ్ లడాఖ్లోనే జరిగింది. తర్వాత ఆ సినిమాలో 17 వయసు కల ఒకళ్ళు ఒక రిక్రూట్ రోల్ చేయాలి. ఆ రోల్ లోపలికి వెళ్ళడం అనేది చాలా ఛాలెంజింగ్గా ఉండుంటుంది కదా? సార్, ఛాలెంజింగ్ ఇదే. కానీ నేను మిల్కా సింగ్ సార్ని కలిసినప్పుడు అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీయే. అది నేను అతన్ని కలవడానికి చండీగఢ్కి వెళ్ళాను. అప్పుడు అతనికి ఒంట్లో బాలేదు. అప్పుడు అతను ఏం చెప్పారంటే, ఈరోజు మీరు రాకండి, అది నాకు ఒంట్లో బాగయ్యాక నేనే ముంబైకి వస్తానన్నారు. తర్వాత నేను నా ప్రాక్టీస్లోకి వెళ్ళిపోయాను. నేను ప్రతిరోజు ఒక 8 నెలల దాకా పొద్దునప్పుడు 4 గంటలకల్లా లేచిపోతాను. ముంబైలో ఒక చోటు ఉంది, ప్రియదర్శిని పార్క్. అందులో 400 మీటర్ ట్రాక్ ఉంది. అక్కడ 5 గంటలకి చేరుకుంటాను. అక్కడ 5 గంటల నుంచి 8 గంటల దాకా ప్రతిరోజు 8 నుంచి ట్రాక్ అండ్ ఫీల్డ్కి ట్రైనింగ్ చేశాను. నేను ఒకరోజు అక్కడ ట్రైనింగ్ చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో సడన్గా అంటే ఒక శబ్దం వచ్చింది. అది ఎలాగంటే, పోలీస్ రన్నర్స్ ఉన్నారు, వెస్టర్న్ రైల్వే రన్నర్స్ ఉన్నారు, ఇంకా నేవీ రన్నర్స్ కూడా ఉన్నారు. చూస్తే వాళ్ళందరూ ప్రొఫెషనల్ అథ్లెట్స్. అక్కడ అంతా తడిబిడిగానే ఉంది.
అందరూ ఏదో గుసగుసలు మాట్లాడుతూనే ఉన్నారు. ఒకరి దగ్గర ఏమైందని అడిగాను. అతను మిల్కాచి వచ్చారని చెప్పారు. అతను అక్కడ వస్తున్నట్టు నాకు అసలు తెలీదు. సో మిల్కా సార్ ఒక ట్రాక్ సూట్లో వచ్చారు. మిల్కా సార్ అక్కడ ట్రాక్ సూట్లో వచ్చాక ఆ ప్రియదర్శిని పార్క్ లోపల ఎంటర్ అయిన తర్వాత అథ్లెట్స్ అందరూ అతని దగ్గరికి వెళ్లి దండం పెట్టి కాలు మొక్కడం ప్రారంభించారు. అందరూ మాట్లాడారు. ఇంకా మిల్కా సార్ ఒక్కొక్కరి దగ్గర స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. నువ్వు ఎలాంటి డిసిప్లిన్ ఫాలో అవుతున్నావు, నువ్వు ఎంత దూరం పరిగెడుతున్నావు, ఓకే నువ్వు బాక్సరా లేక నువ్వు అథ్లెటా. సరిగ్గా 2 గంటల తర్వాత నేను వెయిట్ చేస్తూ ఉన్నాను మిల్కా సార్ వచ్చారని. నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అతను 2 గంటల దాకా వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళందర్నీ కొంచెం కూడా ఫీల్ అయ్యేలా చేయలేదు అతను. నేనిక్కడి నుంచి వెళ్ళాలి, నా దగ్గర సమయం లేదు అలా చెప్పకుండా అందరితోనూ టైం స్పెండ్ చేశారు. ఇట్ వాస్ అన్ అమేజింగ్ థింగ్ టు సే. ఆ తర్వాత అతను వచ్చారు. అమేజింగ్. సో మనకి కొంచెం కొంచెంగా అర్థమవుతుంది అది ఏంటంటే ఎలాంటి మనిషిని మనం పోర్ట్రేట్ చేయబోతున్నామని, మాటల్లో లేకుండా చూడ్డంని బట్టి. తర్వాత అతను వచ్చారు, నేను కలిశాను. చూశాక చెప్పాను, మిల్కా సార్ మిమ్మల్ని చూసిన దీంట్లో ఆనందం. ఇంకా అతనేమన్నారంటే మిగతా విషయాల్ని మనం జాగ్ చేస్తూ మాట్లాడదామన్నారు. అంటే అతని లోపల 17-year-old అథ్లెట్ ఉన్నారు కదా, అతను బతికే ఉన్నాడు. నేనేమనుకున్నానంటే ఈ వ్యక్తి అతనికి అతను రియల్ ఏజ్ తెలీదు. అప్పుడు అతను ఖచ్చితంగా లేట్ 70sలో ఉండే ఉంటారు. సో అతను లేట్ 70sలోనే వాళ్ళంత యంగ్గా ఉండుంటే నేనప్పుడు 30sలో ఉన్నాను. నేనెందుకు 17కి వెళ్ళలేను? సో అలాగే నేను అప్రోచ్ చేశాను. అది కాదు, మీకు పంజాబీ మాట్లాడడం రాదు, అలాగే మీకు సిక్ సంబంధంతో ఎలాంటి అనుభవం లేదు. మీరు ముంబైకి చెందినవారు. అవునవును నిజమే, దానికోసం నేను శ్రమపడ్డాను. నా పంజాబీ డైలాగ్ కోచ్ ఒకళ్ళు ఉన్నారు. అతనితో పాటు నేను నా అన్ని డైలాగ్స్ని కొన్ని ఎక్స్ప్రెషన్లుండేవి. మూమెంట్స్లో చెప్పాలంటే అవి ఎలా చెప్పాలి అంటే చాలా మంచిగా నేర్పించారు. మేము చండీగఢ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇంకా మిల్కా సార్ అతని షూని నాకు ఇచ్చారు. అతను రోమ్ ఒలింపిక్స్లో యూజ్ చేసినది. ఆ షూని నాకు గిఫ్ట్ కింద ఇచ్చారు. యా, ఇట్స్ వండర్ఫుల్. ఆ తర్వాత అక్కడ ఒక మీడియా ఉండిందే, వాళ్ళు ప్రశ్నలు అడగడానికి వచ్చారు. అతను కూడా అడగాల్సింది అడగండి అన్నారు. సో అక్కడ ఒక లేడీ ఉన్నారు, లోకల్ న్యూస్ పేపర్ నుంచి వచ్చిన వాళ్ళు రాకేష్ మెహ్రా దగ్గర ప్రశ్న అడిగారు. రాకేష్ సార్, మీరు మిల్కా సింగ్ సార్ని పెట్టి మూవీ తీస్తున్నారు, అతను ఒక పంజాబీ, మరి మీరెందుకు ఒక పంజాబీని పెట్టుకొని సినిమా తీయలేదు? వై డోంట్ యూ టేక్ అ సిక్ యాక్టర్? అంటే వై ఆర్ యూ కాస్టింగ్ సంబడీ హూ ఇస్ నాట్ ఆల్ దిస్? సో ఆబ్వియస్లీ రాకేష్ అతను యాక్టర్ని ప్రొవైడ్ చేస్తారు కదా. అతను చాలా స్వీట్ అయిన ఒక జవాబు చెప్పారు. లేదు యాక్టర్ తోలక పని అన్ని రోల్లోనూ ఫిట్ అవడం మాత్రమే, అలా చెప్పారు అతను. కానీ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటో నాకు మనసులో బాగా తగిలింది. నిజంగా చెప్తున్నాను, అప్పుడు నాకు కొంచెం ఇరిటేటింగ్గా కూడా అనిపించింది. చెప్పాలంటే నన్ను పర్ఫామ్ చేయలేనని వాళ్ళు నాకు చెప్తున్నారు. కానీ ఆ ఫీలింగ్ పోయిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ సినిమాలో ప్రజలందరూ మిల్కా రోల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారని చూడాలనే ఉన్నారు. అడిగిన తర్వాత నాకు ఎలాంటి ఒక ఫ్యూయల్నిచ్చారంటే, వాళ్ళ కామెంట్లో ఒక మహిళ ఆలోచన ఇలాగుందంటే మరి ఇలాగా 1000 లక్షల్లో మంది ఉంటారు, వాళ్ళడుగుతారు మిల్కా రోల్ను ఎందుకు తీసుకున్నారని. సో నాకది చాలా ఎనర్జీనిచ్చింది, ఈ రోల్ని నేను చాలా బాగా చెయ్యాలని. ఒకవేళ ఆ ప్రశ్న అడగకుండా ఉండుంటే నేను అంత మంచిగా చేసి ఉండనేమో. ఆ ప్రశ్న నాకు హెల్ప్ అయింది. మీరు ఎలాగైతే మిల్కా సింగ్ రోల్ని పోర్ట్రేట్ చేశారో అది చాలా అద్భుతమనే చెప్పాలి. మీరు ఆ రోల్ చాలా బాగా చేశారు. కానీ మీరు సినిమాలో మిల్కా సింగ్ని కొంచెం రొమాంటిక్గా మార్చినట్టున్నారు కదా? యాక్చువల్లీ కాదు, అతను చాలా రొమాంటిక్ పర్సన్. పాటలేం పాడరు, కానీ రొమాంటిక్ పర్సనే. నాకు బాగా గుర్తుంది, ఆ సమయంలో మిల్కా సార్ దగ్గర ఇంకా తన భార్య దగ్గర మేము మాట్లాడినప్పుడు, అప్పుడు ఆస్ట్రేలియాలో ఒక సీన్ ఉంది. అప్పుడు అతన్ని అక్కడ చూస్తే ఆ సీన్లో ఒక అమ్మాయిని కలిశారు. ఒక రొమాంటిక్ సీన్ ఒకటి జరుగుతుంది, అది వచ్చి ఆస్ట్రేలియాలో. అందువల్ల అతని ఫోకస్ ఎప్పుడూ స్పోర్ట్స్ నుంచి అవుట్ అయిపోతుంది. సో రాకేష్ చెప్పారు, ఈ ఒక్క సీన్లో మాత్రమే కిస్సింగ్ అండ్ రొమాన్స్ సీన్ కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పారు. అప్పుడు నేను అడిగాను, మిల్కా సార్కి ఇంకా ఆంటీకి ఇలా జరుగుతుందని మీరు చెప్పారా? సో ముందు నేను అతని దగ్గర అడిగాను. ఏమడిగానంటే, మీరిద్దరూ మేము ఈ సీన్స్ అంతా చూపించబోతున్నాం, మీరిందులో కంఫర్టబులేనా? అప్పుడు మిల్కా సార్ చాలా ఎక్కువ బ్లషింగ్ ఇలా నవ్వుతూనే ఉన్నారు, మొత్తం ఎర్రగా అయిపోయారు. హీ వాస్ స్మైలింగ్. ఆంటీ కూడా ఒక మంచి బెస్ట్ ఆన్సరే ఇచ్చారు. లేదు ప్లీజ్ మీరు చూపించండి. ఇంతకు ముందు ఇతనికి ఎంత అఫైర్స్ ఉందంటే మేము కలవడానికి ముందు చాలా ఎక్కువ ఉండేది.
మీరు చూసారంటే అతనికి చాలా బోల్డ్ అనే అఫేస్ ఉండేది. ఆ తర్వాత నేను వచ్చాక అవన్నీ స్టాప్ అయిపోయింది. అంతకుముందు చాలా ఎక్కువ ఉండేది. అప్పుడే నేను రిలాక్స్ అయ్యాను. అంటే అతనికి ఉండేది. అతనిలో చాలా రొమాంటిక్ హిస్టరీస్ ఉండేది. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఆయన్ని కలిశారా? అవును, అదే మిల్కా నేను ఆ సింగ్ గారిని. తర్వాత చాలాసార్లు కలిశాను. మేము కలిసి లండన్కి వెళ్ళాం. మేము కలిసి చాలా టైం స్పెండ్ చేసాం. చండీగఢ్కి వెళ్ళినప్పుడల్లా అతని ఫ్యామిలీ కలిసే వస్తాను. ఒకవేళ అతను ముంబైకి వచ్చినా, అతని ఫ్యామిలీ ముంబైకి వచ్చినా నన్ను కలిసే బయటికి వెళ్తారు. అంటే పరిచయం ఎప్పుడూ ఉంటూనే ఉండేది. ఇంకా ఫోన్లోనూ మాట్లాడుతూ ఉంటాం. నిజం చెప్పాలంటే ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే కోవిడ్ వచ్చింది. అది అతను కోవిడ్లో చనిపోయారు. అతనితో పాటు అతని వైఫ్ కూడా చనిపోయారు. అది అందరికీ కష్టంగానే అనిపించింది. అది ఒక కఠినమైన సమయమే. ఆయనతో చివరిగా ఎప్పుడు మాట్లాడారు? చివరిగా అతనితో నేను మాట్లాడింది అప్పుడు చండీగఢ్లో హాస్పిటల్లో అతను ఉన్నారు. నేను వెళ్ళలేకపోయాను, ఎందుకంటే అన్నీ క్లోజ్లో ఉండేది. ఫ్లైట్లోని వెళ్ళలేను, ఎందుకంటే అన్నీ క్లోజ్ అయిపోయి ఉంది. అతని కూతురు సోనియా చెప్పాలంటే చెల్లిలాంటిదే నాకు. తోడపుట్టిన చెల్లిలాగే, ఫ్యామిలీలాగే. సో తను అక్కడి నుంచి నాకు ఫోన్ చేసింది. ఒకరోజు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారనే విషయం నాకు తెలిసింది. అప్పుడప్పుడు కనుక్కుంటూ ఉంటాను ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారని. ఇప్పుడు ఇలా ఉన్నారు, రేపు అలా ఇలా. తను నాకు ఫోన్ చేసి చెప్పింది డాక్టర్ ఏమన్నారంటే అతను హీ డజంట్ హ్యావ్ మచ్ టైమ్ అని. తర్వాత ఆ, అతని ఫోన్ సారీ తను అతనికి ఫోన్ ఇచ్చింది. తను అతను చెవిలో ఫోన్ పెడతానంది. మీరేదైనా చెప్పాలనుకుంటే, గుడ్ బై చెప్పాలంటే మీరు ఇప్పుడే చెప్పేయండి. సో అదే లాస్ట్ టైం. ఐ టోల్డ్ హిమ్ ఐ లవ్ హిమ్ రియలీ. ఐఎమ్ వెరీ సారీ, నేను అక్కడికి రాలేకపోయాను. పరిస్థితి అలాంటిది. ఏం అది చేయగలను? అలాంటి ఒక సమయం. ఎందుకంటే కోవిడ్ టైంలో ఎవరూ ఎక్కడికి బయటికి వెళ్ళలేరు. అవును, అలాగే మేము మీ బాధని అర్థం చేసుకోగలం. సినిమా చేసేటప్పుడు మీకు ఆయనతో ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడి ఉంటుంది కదా? అవును సార్, అది నిజమే. నేను ఐఎమ్ హానెస్ట్గా చెప్తున్నాను. నేను అబ్జల్యూట్లీ ఐ లవ్ మై ఫాదర్, ఐ రెస్పెక్ట్ మై ఫాదర్. కానీ అతనికి మించి కూడా నా లైఫ్లో చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు. నా ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు. అండ్ డెఫినెట్లీ మిల్కా సార్ ఒక తండ్రి లాంటి అతనే. ఆఫ్టర్ మై ఫాదర్ అలాంటి ఒక అతనే.